గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ క్వీన్ స్వాతి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది రైస్లకు కానీ చపాతీలకు కానీ సూపర్గా ఉంటుంది. దీనికి ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అలా 1/2 teaspoon ఆయిల్ వేసి మనకు కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చిలు తీసుకొని ఇందులో వేసి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసి ఇందులో వేసి ఒకసారి కలుపుకొని నేను 10 minutes ముందే 10 జీడిపప్పులను నానబెట్టేశాను. ఇప్పుడు అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట ఇలా తురుముకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 5-6 అల్లము, 5-6 ఎల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసి కలిపి పెట్టుకొని చల్లారినాక ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 teaspoons ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక అనాస పువ్వు వేసి ఇంకా అందులోనే కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం ఏదైతే ముందుగానే కడిగి పెట్టుకున్నామో చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. నేను 2 teaspoons సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 teaspoon పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు మంచిగా పట్టి సాల్ట్, పసుపు ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట. పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 minutes వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను 4 teaspoons వరకు అయితే పెరుగు యూస్ చేస్తున్నా. 4 teaspoons వరకు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి పెరుగు మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక 2 minutes పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత తీసి చూసేసరికి నాకు ఇలా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్నామో ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసేసి ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా 2 minutes పాటు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ తీసి చూసేసరికి ఇలా దగ్గరికి అయితే నాకు వచ్చింది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీ ఒకసారి కన్సిస్టెంట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో వాటర్ యాడ్ చేయాలి. లేకపోతే అవసరం ఏం లేదు. నాకైతే అవసరం ఏం అనిపించలేదు వాటర్, కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఈ టైంలో ఇప్పుడు 1 teaspoon గరం మసాలా, 2 teaspoon ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి బాగా కలిపి మళ్ళీ ఇది మంచిగా పట్టేంత వరకు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి తెరిచి చూసేసరికి నాకు గ్రేవీ మంచిగా దగ్గరికి అనేది వచ్చేసింది. ఈ టైంలో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా బాగా. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకా తీసి చూసేసరికి మంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ గ్రేవీ అనేది చిక్కగా రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ, పూరీలకు కానీ, దోశలకు కానీ, రైస్లకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.